ఐపీఎల్ 2025 సీజన్ ఫైనల్ మరికొన్ని గంటల్లో జరగనుంది. ఇంత కీలకమైన మ్యాచ్ కోసం రెండు జట్లు కూడా ఒక రేంజ్లో సన్నద్ధమవుతున్నాయి. ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఒక్కసారి కూడా కప్ గెలవకపోవడంతో ఏ జట్టు గెలిచినా సంచలనంగానే మారనుంది. ఇటువంటి పరిస్థితుల్లో అభిమానులు ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే సరిగ్గా మ్యాచ్ ప్రారంభమయ్యే కొన్ని గంటల ముందు ఆర్సీబీకి రెండు చేదు వార్తలు అందాయి. ఆ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫిల్ సాల్ట్ ఆర్సీబీ తరపున ఓపెనర్గా అద్భుతమైన ప్రదర్శన చేశాడు. తన జట్టులో ఉన్నంత వరకు ఎప్పుడూ కూడా దూకుడైన బ్యాటింగ్తో అద్భుతమైన ఆరంభం అందించాడు. మధ్యలో కొన్ని రోజులు అనారోగ్యం బారిన పడినా తిరిగి కోలుకుని తన సూపర్ బ్యాటింగ్తో అబ్బురపరిచాడు. ఫిల్ సాల్ట్ లేని సమయంలో జాకబ్ బెథెల్ బెంగళూరు జట్టుకు బ్యాకప్ ఓపెనర్గా మంచి సేవలందించాడు. కానీ ఇంగ్లాండ్ తరపున ఆడడం కోసం బెథెల్ ఇంగ్లాండ్కి వెళ్లిపోయాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఫిల్ సాల్ట్ తిరిగి వచ్చి మళ్లీ బాగా ఆడుతున్నాడని బెంగళూరు జట్టు అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఊహించని విధంగా ఫైనల్ మ్యాచ్కు ముందు ఫిల్ సాల్ట్ ఇంగ్లాండ్కు చేరినట్లు వార్తలు వస్తున్నాయి. తన భార్య తల్లి కాబోతుండటంతో ఫిల్ సాల్ట్ ఇంగ్లాండ్కు వెళ్లాడని, ఫైనల్ ప్రాక్టీస్ సెషన్లో కూడా పాల్గొనలేదని జాతీయ మీడియా పేర్కొంది. దీంతో సాల్ట్ లేకుండానే ఆర్సీబీ ఫైనల్ ఆడుతుందనే భయం అభిమానుల్లో నెలకొంది. ఒకవేళ సాల్ట్ లేకపోతే అతడి స్థానంలో టీమ్ సీఫెట్ ఓపెనర్గా బరిలోకి దిగుతాడు. ఇక ఈ సీజన్లో ఫినిషర్గా టీమ్ డేవిడ్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అయితే సరిగ్గా ప్లేఆఫ్స్కు ముందు గాయం కారణంగా అతడు జట్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో లివింగ్స్టన్ ఏమాత్రం ప్రభావం చూపడం లేదు. ఇంత కీలకమైన ఫైనల్ మ్యాచ్లో టీమ్ డేవిడ్ లాంటి ఆటగాడు జట్టులో ఉంటే బెంగళూరు జట్టుకు చాలా పాజిటివ్గా మారుతుంది. కానీ టీమ్ డేవిడ్ గాయం నుండి కోలుకున్నాడా లేదా అనే విషయంలో ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన ఆ జట్టు యాజమాన్యం చేయలేదు. దీనిని బట్టి చూస్తుంటే ఫినాలేలో టీమ్ డేవిడ్ లేకుండానే బెంగళూరు జట్టు బరిలోకి దిగేలా కనబడుతుంది. ఈ ఇద్దరు కీలక ఆటగాళ్లు ఫినాలే ఆడకపోతే ఆర్సీబీ జట్టు ఎక్కువగా నష్టపోతుంది. బాగా ఆడుతున్న సాల్ట్ స్థానంలో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని సీఫెట్ ఎలా ఆడతాడో ఎవరికీ తెలియదు. టీమ్ డేవిడ్ లాంటి ఫినిషర్ లేకపోవడం మరొక ఎదురుదెబ్బ. ఈ పరిస్థితుల్లో ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్ కాస్త పేలవంగా కనబడుతుంది. దీంతో ఫినాలే మొదలు కాకముందే పంజాబ్ గెలిచేసిందని కొంతమంది సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.